హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీత కిచెన్. ఈరోజు మన రెసిపీ పూస మిఠాయి. స్వీట్ షాప్ స్టైల్లో బెల్లంతో పూస మిఠాయిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1/2 కేజీ శనగపిండి వేసుకోవాలి. అలానే 1/2 కేజీ బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నీళ్ళంతా ఒకేసారి వేసినా పిండి లూజ్గా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండిని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక లావు కారపూస పడే విధంగా బ్లేడ్ని మార్చుకొని ఈ విధంగా చక్రాల్లాగా ఒత్తుకోవాలి. రెండు పక్కల లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. ఇలా గంటతో కొడుతూ ఉంటే క్రిస్పీగా సౌండ్ వచ్చినట్లయితే మనకి చక్రాలు చల్లారాక కూడా కరకరలాడుతూ ఉంటాయి. ఈ విధంగా అన్నిటినీ కాల్చుకున్నాక ఇలా ముక్కలుగా నలుపుకోవాలి. అప్పుడే మనకి పూసలాగా ఉంటుంది. ఆ తర్వాత పాకం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 3/4 కేజీ తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇందులో 200 ml వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. మీరు స్టవ్ మీద చేసినట్లయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగాక ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ పూస మిఠాయికి బెల్లం పాకం అనేది లైట్గా ఉండ ఫామ్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చక్రాలు ఈ విధంగా నలుపుకున్నాక పాకం వేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. వేడి మీదే అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. చల్లారాక గట్టిగా అయిపోతుంది. ఇలా కలుపుతుండగానే ఒక పెద్ద ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఈ పూసని మొత్తం ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్లాట్గా చేసుకోవాలి. ఆ తర్వాత చెయ్యికి నీళ్ళు రాసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే మనకి పూస మిఠాయి అనేది చల్లారాక అచ్చులాగా అవుతుంది. ఈ ప్లేట్ని 2-3 గంటలు ఫ్యాన్ కింద ఉంచి పూర్తిగా చల్లారాక ఉల్టాగా తిప్పుకోవాలి. చూసారు కదా, చక్కగా అచ్చులాగా వచ్చింది. దీన్ని ముక్కలుగా చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవడమే. అంతే అండి, బెల్లంతో పూస మిఠాయి రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.